బాలయ్య 50 ఏళ్ల సందర్భంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఘనంగా ఒక వేడుక చేయబోతున్నారు. ఆయన సత్కరించుకోబోతున్నారు. 50 ఏళ్ళు వెండి తెర మీద అభిమానుల్ని అలరించినందుకు గాను బాలయ్య గారికి ఎంతో మనం చేయాల్సింది ఉంది అని చెప్పి తెలుగు చిత్ర నిర్మాతల మండలంతా కూడా ఆయన్ని సత్కరించుకోబోతున్నారు. ఘనంగా వేడుకలు చేయబోతున్నారు. అయితే ఈ వేడుకకి చాలామంది అతిరథ మహారథులను పిలవబోతున్నారు గెస్టులుగా. అటు రాజకీయం పరంగా కానీ, సినిమా హీరోల పరంగా కానీ. అయితే ముందుగా ఈ వేడుకకి గాను ఒక ఇన్విటేషన్ సినీ పెద్దగా చిరంజీవి గారికి అందించారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంతా కూడా. అయితే ఆ చిరంజీవి గారు ఆయన కూడా మంచి మనసుతో నేను వస్తానని చెప్పి వాళ్ళందరికీ విష్ చేసి పంపించారనమాట. సాధారణంగా చిరంజీవి గారు కూడా గోల్డెన్ హార్ట్ అందరికీ తెలిసిన విషయమే. అయితే బాలయ్య గారు చిరంజీవి గారు చాలా తక్కువ సందర్భాల్లో కలుస్తూ ఉంటారు. సినిమాల పరంగా వాళ్ళు బిజీగా ఉంటారనమాట. వాళ్ళు కలిశారంటే చాలా ఒకేసారి జరిగిన ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఫ్యాన్స్ అందరూ అటు ఇటుగా ఉన్నా కానీ హీరోలు మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటారు. వాళ్ళు మాట్లాడుకునే తీరే చెప్పొచ్చు వాళ్ళిద్దరికీ ఎటువంటి విభేదాలు ఉండవు అని చెప్పి. సో ఆయన మరి బాలయ్య గారి కోసం చిరంజీవి గారు వస్తున్నారు అంటే అది నిజంగా ఆ ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయడానికి హీరోలు పడుతున్న కష్టం, అలాగే సినిమాలు ఈ ఏజ్లో కూడా వాళ్ళు తీస్తూ ఫ్యాన్స్ని థియేటర్స్కి రప్పించడానికి వాళ్ళు పడే కష్టం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో బాలయ్య గారికి 50 ఏళ్ల వేడుక అనగానే చిరంజీవి గారు ఎటువంటి ఆలోచించకుండా వచ్చేసి నేను వస్తానని చెప్పి రావడం నిజంగా పెద్ద ఒక స్టెప్ తీసుకున్నారు. ఆయన చూసి మిగతా యంగ్ హీరోలు అందరూ కూడా ఒక స్టెప్ తీసుకుని ఎవరినైతే ఇన్వైట్ చేశారో అందరూ కూడా రావాలి. అసలు ఇన్విటేషన్తో పని లేదు. ఎందుకంటే బాలయ్య గారు అనేవాళ్ళు ఒక ఐకానిక్ హీరో కాబట్టి తెలుగులో ఆయన కోసం ఆయన తెలిసిన హీరోలందరూ, ఆయన పరిచయం ఉన్న హీరోలందరూ కూడా వచ్చి హాజరయ్యి ఆ వేడుకను సక్సెస్ఫుల్ చేసి వెళ్ళాలి. సో మరి చిరంజీవి గారే వస్తున్నప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు కొండ వస్తున్నప్పుడు మిగిలిన కింద రాళ్ళు రాకపోతే ఎలాగన్నట్టుగా ఫ్యాన్స్ అంతా మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంకా ఎవరెవరు హీరోలు వస్తారు? నిజంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఒక ఫ్రేమ్లో కనపడితే రీసెంట్గా ఎలక్షన్ టైంలో మనం చూసాం. మోడీ గారు, పీకే గారు, అలాగే వీళ్ళందరూ కూడా ఒక స్టేజ్ పైన కనపడటం, చిరంజీవి బాలకృష్ణ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారనేది. అంతకుముందు ఏదో ఈవెంట్స్ జరిగినప్పుడు కూడా తెలుగు ఈవెంట్స్ అన్నప్పుడు చిరంజీవి బాలకృష్ణ ప్రధానంగా ఉంటారు. వాళ్ళిద్దరూ నిజంగా 2 కళ్ళు అని చెప్పుకోవచ్చు తెలుగు ఇండస్ట్రీకి. చిరంజీవి బాలకృష్ణ అటు మాస్ ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ ఉన్న హీరోలు వాళ్ళిద్దరూ. సో మరి వీళ్ళిద్దరూ మళ్ళీ ఒక స్టేజ్ మీద పక్కన కూర్చుని ఫోటోలు దిగితేనో వాళ్ళు ముచ్చట్లాడుకుంటేనే చూడాలని ఫ్యాన్స్ అంతా ఆరాటపడుతున్నారు. అటు నందమూరి అభిమానులు కానీ, ఇటు మెగా అభిమానులు కానీ అందరూ కూడా వారి ఇద్దరు కలయిక కోసం మళ్ళీ వేచి చూస్తున్నారు అనమాట. సో ఈ ఈవెంట్లో చిరంజీవి గారు రాక ఎంత గ్రాండ్గా ఉండబోతుందో మనం కూడా చూద్దాం.